ఏం చేస్తూ వచ్చినాడంట? ఆయనను సేవించాడు అనే మాట మనం చూడొచ్చు. కాబట్టి ఒకటి, దేవునికి భయపడినటువంటి వారిలో మొదటి స్థానంలో ఎవరున్నారు అంటే అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము దేవునికి భయపడ్డాడంటే అర్థం ఏంటి అంటే, రుజువేంటి అంటే ప్రియులరా, ఒక్కడైన తన కుమారుని ఇవ్వటానికి కూడా వెనుదీయల. అంతకంటే చెప్పండి, తన కుమారుని ఇవ్వటానికి వెనుదీయలేదంటే తన సర్వస్వాన్ని అసలు తన్ను తానే, రోమపత్రిక 12:2 సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకుని ఉన్నది కదా. అరే, నన్ను నేనే దేవునికి సమర్పించుకున్న తర్వాత నా కుమారుడేంటి, ఇంకెవరేంటి నాకు అని అబ్రహాం ఏం చేసిండు? తన కుమారుణ్ణి దేవునికి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. దేవుడు తీసుకుంటాడా? చెప్పాలి, తీసుకున్నాడా దేవుడు? దేవుడు తీసుకోలా. ఆగు అన్నాడు ఆయన, ఆగు అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఒకటి, దేవునికి భయపడినటువంటి వారిలో ఎవరున్నారు మొదటి వ్యక్తి అంటే చెప్పాలి